సో ఇందాక గిరీష్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఇనీషియల్గా ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థను పెట్టడానికి ఫస్ట్ మాట తన మిస్సెస్కే చెప్పారని. ఇట్ వాస్ షీ ఇన్ ద బిగినింగ్ హూ సపోర్టెడ్ హిమ్. ప్రప్రథమంగా ఫస్ట్ నుంచి ఉన్న ఆవిడ. సో ఇప్పుడు వారి సహధర్మచారిని, గిరీష్ గారి సహధర్మచారిని, మేడం గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అది చెప్పే ముందు ఒక్క మాట ఇందాక చెప్పడం మర్చిపోయాను. మా మిస్సెస్ తెలంగాణ, నేను ఆంధ్ర. సో ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తాను అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా లాస్ట్లో చెప్పాలనుకుంటాను నేను. సో ఆమె తెలంగాణ అయినా కూడా మన ఆంధ్రాకి అంటూ సపోర్ట్ చేస్తూ పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఎలాగైతే ఉంటుందో ఆమె ఆ తెలంగాణ కన్నా ఆంధ్రాకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. నన్ను కూడా ముందుకు తీసుకెళ్తుంది తను కూడా. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. సభను గౌరవించిన నాగభూషణం గారికి, మాధవ్ గారికి, మూర్తి గారికి, మరియు మీరు మొత్తము వెంకన్నయ్య గారికి, చౌదరి గారికి, గిరీష్ అప్పు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ఇంత సమయం కేటాయించి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, ఇంత భారీ వర్షంలో కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు. మా పిల్లలు కొంచెం క్రాంకీగా ఉన్నా ప్లీజ్ ఇది చేసుకోవద్దు. బట్ శ్రీమాత నుండి మాకు ఈ ఇన్విటేషన్ వచ్చినప్పుడు అండి, సరే వెళ్దాము, అలా ఇట్లా అవుతుందో లేదో మరి మీరు వెళ్ళండి, లేదు కుటుంబంగా రావాలి అన్నారు. దాము గారు ఈజ్ లైక్ చాలా మంచి పర్సన్. తన నుండి వచ్చిన ఇన్విటేషన్కి మేము చాలా సహృదయంగా భావిస్తున్నాము. ఇది కాకుండా ఇక్కడ 3 విషయాలండి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నుండి గిరీష్ అప్పు గారు ఎలెక్ట్ అయినందుకు నేషనల్ ప్రెసిడెంట్గా అదొక అభినందనీయము. కానీ దాని వెనక ఆయన కృషి చాలా ఉంది. అది ఊరికేనే ఇవ్వలేదు. ఎందుకంటే నా భర్త అని కాదు, కానీ హీఈస్ లైక్ ఒక పని ఇస్తే ఆ పనిని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని పరిపూర్ణం చేసే వ్యక్తి గిరీష్ గారు. సో అందుకే ఆయనకి ఆ న్యూజెర్సీ అనేది మాకు రెగ్యులర్ ఈవెంట్స్ అంటే అండి, వారానికి 2 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ రెగ్యులర్గా జరుగుతాయి. అన్ని భాషలు, అన్ని మతాలు అందరివి జరుగుతాయి. ఆ జరుగుతున్న సమయంలోనే మాకు 40 తెలుగు ఎప్పుడో 20, 30, 40, 50, 60 సంవత్సరాల సంస్థలు ఉన్నవి. అక్కడ కష్టంగానే ఉండింది. కానీ ఆంధ్ర అనే భావంతో శ్రీ హరి మోటుపల్లి గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ నిర్వహించబడింది. ఎందుకంటే ఆంధ్రులకి ప్రత్యేకంగా, నేను తెలంగాణ అమ్మాయినే, అక్కడ ఆడపడుచునైతే ఇక్కడ మొత్తం నాదే. సో నాకు సర్వ హక్కులు, అధికారాలు ఇక్కడ ఉంటాయి ఆంధ్రాలో. ఆ విధంగానే వచ్చిన తిను మొదటిగా వచ్చి ఇలా వస్తుంది అంటే ఒకటే చెప్పాను, మా ఫాదర్, మా వాళ్ళందరంచో పాలిటిక్స్ అండి. హీజ్ ఇన్ టు బీజేపీ, సో స్టేట్ లీడర్స్. సో ఇక్కడ ఆంధ్రాకి తెలంగాణకి రెండింటికి ఏపీ ఫారెస్ట్గా చేశారు తను చైర్మన్గా. సో నాకు ఈ 2002లో అనుకుంటా నేను వైజాగ్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను వైజాగ్కి వచ్చాను. అప్పుడు సాయంత్రం పూట అనుకున్నాను, అరే వైజాగ్లో సెటిల్ అయితే బాగుంటుంది రిషికొండ బీచ్ చూసి. ఐ డోంట్ నో, తదాస్తు దేవతలు విన్నట్టున్నారు, మా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు నమ్ముతాను, అప్పటివరకు నమ్మేదాన్ని కాదు. దెన్ వెన్ ఐ మెట్ దిస్ వైజాగ్ గాయ్ అప్పుడు వినిపించింది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అనేది ఆంధ్రులకి, ఎందుకంటే తెలంగాణకు ఆల్రెడీ ఉందండి ఒకటి అసోసియేషన్, బాగా చేస్తారు, బతుకమ్మ అని అదని ఇదని చేస్తారు. ఈ డివిజన్ అంతా పక్కన పెడితే అందరూ తెలంగాణ ఆంధ్రులైనా మేము అక్కడ అందరము అంటే స్నేహితులాగానే ఉంటాం బేసిక్గా. సో ఇది స్పెషల్గా పెట్టడానికి రీజన్, ఆంధ్ర అనే భావం ఎక్కడో తగ్గుతుంది, కొంచెం మనం తక్కువ చేసుకుంటున్నాం మన భాషని కానీ ఇక్కడ భాషని కానీ. ఇది ఇప్పుడు ఏదో తెలంగాణ వచ్చి డామినేట్ చేసే ముందు, దానికంటే ముందు ఆంధ్ర వాళ్ళు అంటే అబ్బో అని అనుకునేవాళ్ళు తెలంగాణ వాళ్ళు. నవ్ ఇట్ ఈస్ గెటింగ్ డామినేటెడ్ బై తెలంగాణ పీపుల్. బట్ ఆల్సో అదేం తప్పు కాదండి, అదేదో వచ్చింది, అక్కడ కూడా పాలిష్డ్గానే ఉండే లాంగ్వేజ్. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అనేసరికి ఒక వినూత్న రీతిలో శ్రావణ మహోత్సవాలు పెట్టినప్పుడు వచ్చిన జనాలను చూస్తే మాత్రం ఇట్స్ అద్భుతం అండి. కానీ దానికి ఎఫర్ట్స్ పెట్టింది న్యూజెర్సీలో ప్రతి సంస్థతోటి, ప్రతి సంస్థలో ఉన్న టీమ్ మెంబర్స్తో అందరితో గిరీష్ గారు మాట్లాడి ముందుకు తీసుకెళ్ళి ఈ వాలంటీర్స్ అంటే ఈవెన్ హరిముట్టుపల్లి గారు, వీళ్ళ స్నేహితుడైన కళ్యాణ్ గారు యాక్చువల్గా రావాలి, నువ్వు ఉండాలి అని అంటే మేము కొంచెం ఆలోచించాం. మీరు ముందుకు వెళ్తే మాత్రం
వెనక్కి రాలేరు. ఒక్కసారి వెళ్ళారంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేరు మీరు. సో ఆలోచించుకోండి. ఎస్, కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సైడ్ ఫ్యామిలీని, ఒక సైడ్ సంస్థని, ఒక సైడ్ ఉద్యోగాన్ని, ఒక సైడ్ ప్రాజెక్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు గిరీష్ గారు. అందుకే తనకి ఒక నేషనల్ ప్రెసిడెంట్ తను ఎలెక్ట్ కాగలిగారు. అంటే ఒక అధికారం ఇవ్వడానికి కానీ, ఒక పోస్ట్ ఇవ్వడానికి కానీ, ఒక మీ అందరికి తెలుసు కదండి. సో ఒక అధికారం, ఒక పోస్ట్ రావాలి అని అంటే ఒక 30-40 సంవత్సరాలు దానికి ఒక వినూత్నంగా మీరు చేస్తేనే మీరు రికగ్నైజ్ అవుతారు. డబ్బులతో రాదు, డబ్బులతో వచ్చింది వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా తిను ముందుకెళ్తూ ఈరోజు మాకు ఈ శ్రీమాత నుండి వచ్చింది. సార్, కళ అంటే జస్ట్ ఇప్పుడు చూస్తున్నాం కదా టీవీలలో వాటిలలో చూస్తూ ఉంటే డబ్బుల కోసం చేసేది కళ అన్నారండి. కళ అనేది మన యాటిట్యూడ్ ఎప్పుడు గ్రౌండ్గానే ఉంటుంది, షో ఆఫ్ అనేది లైట్లలోనే ఉంటుంది. సో ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తే మాత్రం అద్భుతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. ఐ రియల్లీ లవ్ ద వే మీరందరూ చేస్తున్న సేవ కానీ, మీరు సంస్థాపించి దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్తూ కూడా గ్రౌండెడ్గా ఉండడం కానీ, 32 సంవత్సరాల నుండి దీన్ని ముందుకు సాగిస్తూ ఇంతమందిని రికగ్నైజ్ చేసి మీరు సన్మానం చేయడం అని కానీ ఇట్స్ నాట్ ఎ జోక్. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ చాలా సంతోషం. దానికి ముఖ్య అతిథులుగా వచ్చినందుకు వీళ్ళు ఇంత సమయాన్ని ఇవ్వడం అనేది గ్రేట్, నాకు తెలుసు అది. సో కళని ప్రోత్సహించడం అనేది ఇది కాదు, కానీ మా శాయశక్తుల మా చేతిలో ఉన్నంత వరకు వైజాగ్ నుండి గిరీష్ గారు అయినందుకు, మీరంతమంది అభిమానిస్తున్నందుకు తప్పకుండా మాకు తోచింది, గిరీష్ గారికి తోచింది, మనం ముందుండి కళను ప్రోత్సహిద్దాము, కళను ముందుకు తీసుకెళ్దాము. అదేవిధంగా మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆదరణ మాకు కూడా ఉండాలని ఆశిస్తూ, యు ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. యూ డిడ్ అంటే మీరు పాడిన పాట నా ఫేవరెట్ పాట. మా సన్ని చూసుకుంటున్నాను నేను, వాడు సింగ్ చేస్తాడు, మా పాప సింగింగ్ చేస్తుంది చిన్నగా, ఎక్కువేం కాదు కానీ. బట్ మీరు చేసింది కానీ, యువర్ డిక్షన్ ఈజ్ అమేజింగ్. అసలు చాలా బాగుంది డిక్షన్. డిక్షన్ అంటే మరి నేర్పించాలి మా పిల్లలకి, నాకు తెలుగులో వాళ్ళకి నేర్పించాలన్నది కోరిక. సో మీ కళ దాని గురించి మా పిల్లలు డెఫినెట్గా నేర్చుకోవాలని, మీ కళల్ని మేము ముందుంచుతామని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తగారు, మా మామగారి సపోర్టు, మా అమ్మ నాన్న సపోర్టు, మా అన్నయ్య, మా కుడి భుజం యాక్చువల్గా మా నరేన్ అన్న సపోర్టు, ఇదిగోండి ఎంతో దూరం నుండి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అందరికి చెప్పలేదండి, పిలవలేదు, ఎందుకు లేండి మళ్ళీ అని చెప్పేసి. బట్ ఇలాంటివి పెద్దవి చేసుకుందాము. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. మేము డెఫినెట్గా మీకు ఏం కావాలో మనం ముందుండి సార్ వాళ్ళతో కలిసి ముందుకు నడుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అక్క. చాలాసేపు సస్పెన్స్ తర్వాత మనకు అర్థమైంది, మనందరం తెలంగాణ భాషని తెలంగాణ చాలాసేపు డిస్క్రిమినేట్ చేసిన తర్వాత చాలాసేపు సస్పెన్స్ తర్వాత చెప్పారు ఆయన మా ఆవిడ తెలంగాణ అని. లైక్ ఎలా ఉందండి, ఆవిడ కరెక్ట్గానే చెప్పారా, మనకు చాలాసేపు తర్వాత అర్థమైంది అన్నట్టు. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, అండ్ ఇందాక మా నాన్నగారు అన్నట్టు, మా ఫాదర్ అన్నట్టు, మిమ్మల్ని చూస్తుంటేనే తెలుగుతనం ఉత్తిపడుతుంది అంటే ఇప్పుడు ఇంకా మీరు వస్తే మిమ్మల్ని పెంచేసుకుంటారేమో, ఎందుకంటే ఆ భాషలో ఆ ఒత్తులు పెట్టే పదజాలం ఏదైతే ఉందో అది మా డాడీకి బాగా నచ్చుతుంది. అండ్ అమెరికాలో అంతకాలం ఉన్నా కూడా తెలుగుని ఎక్కడ మిస్ కాకుండా అలా ట్రైన్ చేసిన గిరీష్ గారికి